అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాలీవుడ్ మూవీ ఒడిస్సీ ఇండియాలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అద్రిపోయే ఓపెనింగ్ సాధిస్తోంది. మొదటి రోజునే ఏకంగా 75 కోట్లు కలెక్ట్ చేసిన ఒడిస్సీ మన నేటివిటీ కూడా కాదు. అయినా కూడా ఇండియన్ ఆడియన్స్ ఒడిస్సీ సినిమా చూసి ఏదో విజువల్ వండర్ గా ప్రశంసిస్తున్నారు. ఇంతకీ అంతలా ఒడిస్సీ మూవీలో ఏముంది? లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఇండియాలో ఒడిస్సీ సెన్సేషన్. మన నేటివిటీ కాకపోయినా తెగ ఎంజాయ్ చేస్తున్న జనం. విజువల్ ఇంపాక్ట్, న్యూ ఎక్స్పీరియన్స్. క్రిస్టోఫర్ నోలన్ విజన్ కి ఆడియన్స్ ఫ్లాట్. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ మూవీ చూసి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతోంది. ఎక్స్ ద్వారా తమ రివ్యూలు షేర్ చేస్తూ ఈ సినిమాకు ఆస్కార్ ఖాయమని, బెస్ట్ ఎవర్ మూవీ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రిస్టోఫర్ నోలన్ నుంచి కొత్త సినిమా వస్తుందంటేనే వరల్డ్ మొత్తం ఉత్సాహంతో ఊగిపోతుంది. ఆయన లేటెస్ట్ విజువల్ స్పెక్టాకిల్ ది ఒడిస్సీ థియేటర్స్ లోకి వచ్చి రాగానే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. రాటన్ టొమాటోస్ లలో 99% క్రిటిక్స్ స్కోర్, 96% ఆడియన్స్ స్కోర్ తో ఈ సినిమా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ది ఒడిస్సీ చూసిన ఆడియన్స్ స్పెల్ బౌండ్ అవుతున్నారు. ముఖ్యంగా మూవీ థర్డ్ యాక్ట్ క్లైమాక్స్ విజువల్స్ చూసి ప్రేక్షకులు షాక్ అయినట్లు చెప్తున్నారు. అలానే నోలన్ కెరియర్ లోనే ఇది అత్యద్భుతమైన, ఎంతో హైప్ క్రియేట్ చేసిన క్లైమాక్స్ అనేది ఆడియన్స్ మాట. హోమర్ రాసిన ప్రాచీన గ్రీకు ఇతిహాసం ఆధారంగా క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ట్రోజన్ వార్ తర్వాత తన సొంత రాజ్యమైన ఇథాకాకి తిరిగి వెళ్లడానికి కింగ్ ఒడిసియస్ చేసిన 10 ఏళ్ల సుదీర్ఘమైన ప్రమాదకరమైన ప్రయాణమే ఈ కథ. ఇందులో రాక్షసులు, మైథలాజికల్ క్రియేచర్స్ తో చేసే అడ్వెంచరస్ ఫైట్స్ మాత్రమే కాకుండా కథలో ఉన్న ఎమోషనల్ డెప్త్ ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తోంది అంటున్నారు. ఒక వైభవోపేతమైన నాగరికత కూలిపోతున్నప్పుడు కలిగే బాధను నోలన్ చాలా హృద్యంగా ఆవిష్కరించారని క్రిటిక్స్ ప్రశంసిస్తున్నారు. మ్యాట్ డామన్ కింగ్ ఒడిసియస్ క్యారెక్టర్లో జీవించేశారని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఒడిసియస్, ఆయన భార్య ఫెనోలోప్ మధ్య వచ్చే ఒక సీన్ ఐకానిక్ అని, నోలన్ ఫిల్మోగ్రఫీలోనే మోస్ట్ ఎమోషనల్ సీన్ అనేది టాక్. మరోవైపు ఒడిసియస్ కొడుకు టెలిమాకస్ పాత్రలో టామ్ హాలండ్ నటించగా, తండ్రి కథలను వింటూ తాను ఒక శక్తివంతమైన మనిషిగా మారాలి అనే ఈ క్యారెక్టర్ టామ్ హాలండ్ చక్కగా పోషించాడని చెప్తున్నారు. మరోవైపు సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన లుడ్విగ్ గొరాన్సన్ కి మరోసారి ఆస్కార్ రావడం ఖాయమంటూ రిపోర్ట్స్ వస్తూ ఉండగా, ఒక ఫారిన్ మేడ్ మూవీకి ఇండియాలో వస్తున్న అప్లాజ్ మన ఆడియన్స్ అభిరుచి అలానే మారిన ట్రెండ్ కి సంకేతంగా చూడాలి.